జై శ్రీరామ్. తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత తీర్థయాత్రల గురించి మాట్లాడుకోవడం గురించి ఎలాగా అనేది. ఉదాహరణకి ఒక షాప్కి లేకపోతే ఎక్కడికైనా ఒక బాకీ డబ్బులు వసూలు చేయమనో లేకపోతే ఎందుకో పంపించాం ఒక మనిషిని, డబ్బులు పట్టురా అని. వచ్చిన తర్వాత అతన్ని అడుగుతాం, డబ్బులు తెచ్చావా, ఇచ్చాడా అతను అని. అదే వెళ్తున్నాను, ఇలా ముందు ఈ పక్క వీధికి వెళ్ళాను, ముందు బండి మీద వెళ్ళాను, కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ టర్నింగ్లో సడన్ బ్రేక్ వేసాను, లేకపోతే అక్కడ హెవీ ట్రాఫిక్ కదా. ఆ నెక్స్ట్ రోడ్లో మళ్ళీ అక్కడ రష్గా ఉంది, అక్కడ కొంచెం రోడ్లు రష్గానే ఉంటాయి కదా, రష్గా ఉంది. కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఏమో అక్కడ మర్రి చెట్టు ఉంది కదా, అక్కడ కూర్చున్నారు. ఇంకా జనం అటు ఇటు, మార్కెట్ ఒకటేమో అక్కడ అసలు ఖాళీ లేదు. అలా దాటి ఇలా వెళ్ళేసరికి మళ్ళీ ముందుకు వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ ఏమో ఎడ్ల బండి సైడ్ అయిపోతుంది. అంతకని అలా వెళ్ళి, సరేరా ఇంత బాకీ ఏంటి అడిగావు, అతను ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడా? అదే వెళ్ళి అతను అడిగాను. అడిగితే అంతా వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు. వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నారట. చూడు, చదువు కూడా మానేసేసి టీవీ చూస్తున్నాడు. వాళ్ళ బ్రదరును ఆడును అటనే ఈ ఛానల్ చూస్తాను, ఆ ఛానల్ చూస్తానని దెబ్బలాడుకుంటున్నారు. అలా వినేసరికి అంతలోకి వాళ్ళ రిమోట్ కింద పడేసాడు ఆ పిల్లోడు. అదేమో పగిలిపోయింది. అదేరా ముందు సరే కానీ నువ్వు ఏంటి డబ్బులు ఏంటి వెళ్ళావు కదా, ఏమైంది కదా, మరి వెళ్ళిన విషయం చెప్తున్నాడా? చెప్పట్లేదు. ఇదంతా ఆవేళ జరిగిందే, వేరే ఇంకో రోజుదేం కాదు, ఆవేళ జరిగిందే చెప్తున్నాడు. అలాగా మనం తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు కూడా వచ్చిన తర్వాత ఒకరితో మాట్లాడుకున్నప్పుడు ఆ తీర్థయాత్ర గురించి, అదే ట్రైన్ టైంకి వచ్చేసిందిరా, సరిగ్గా ఎప్పుడు ఇది వరకు ఇప్పుడు లేట్గా వచ్చింది కదా, మేము జస్ట్ 5 నిమిషాలు మిస్ అయిపోదాం, లేకపోతే అందరం టైంకి వచ్చింది, వెళ్ళాం. బెర్త్ లోయర్ బెర్త్ ఇచ్చాడు కానీ నిద్ర పట్టలేదు అసలు. అది ఇంకా ఆ వేళంతా ఇంకా వాళ్ళెవరో ఆడియో పెట్టుకుని పాటలు గోల గోల కింద అలాగా. సరే మరి అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం గురించి చెప్పడానికైతే అక్కడ లైన్ ఉందరే, పెద్ద లైన్, చాలా పెద్ద లైన్. అలా ఇలాగ ఎన్నెన్నో చెప్పుకుంటాం కానీ ఆ దర్శనం టైంలో వచ్చిన తన్మయం గురించి కానీ, ముందు ఎవరిని దర్శనం చేసుకున్నామని కానీ, ఎవరిని దర్శనం చేసుకోవాలని కానీ, అక్కడ తెలిసిన కొత్త విషయం కానీ, అక్కడ ప్రసాదం గురించి కానీ, అక్కడ పలానా విషయాలు మిస్ అవ్వకూడదు, ఎంత గొప్పగా ఉందో అక్కడ శ్రీపాద దర్శనం ఎంత గొప్పగా ఉందో, ఇంక ఇలాంటివి అవి అవి మాట్లాడుకోవడం బాగా తక్కువ. ఇలా మిగిలిన విషయాలు అవి ఇవి అలా కాకుండా ఎక్కువ అసలు విషయం ఏంటనేది మనం బాగా మాట్లాడుకునేలాగా చూద్దాం. జై శ్రీరామ్.